ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. గడిచిన వీడియోలో మనము ప్రపంచవ్యాప్తంగా బయలు ఆరాధనకు అంకురార్పణ ఏ రకంగా జరుగుతోంది, ఆర్చ్ ఆఫ్ పల్మైరా అనే ఒక ఆర్చ్ అంటే బయలు ఈ యొక్క దేవాలయంలోకి వెళ్ళటానికి ముందుండే ఒక ఆర్చ్ని ప్రపంచంలో రకరకాల ప్రదేశాలలో వరల్డ్ ఎకనామిక్ క్యాపిటల్స్లో ఎట్లా వారు దానిని ఏర్పాటు చేశారు అన్న విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న బయలు ఆరాధన, మరి ముఖ్యంగా భారత్లో జరుగుతున్న సంఘటనలు, వీటన్నిటినీ కూడా మనము తెలుసుకుందాం. అయితే మొదటి వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే దాని లింకును డిస్క్రిప్షన్లోను, ఫస్ట్ కామెంట్లోను, అలాగే ఎండ్ టైటిల్స్లోను ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారత్లో కనుక మనం చూసినట్లయితే ఈ బయలు ఆరాధన పరోక్షంగా జరుగుతూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ప్రత్యక్షంగా జరిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ పరోక్షంగా జరిగే విషయాలను అరికట్టడము చాలా కష్టం. సాతాను యొక్క తెలివితేటలు అట్లానే ఉంటాయి. ఏదైనా కూడా వాడు అంటే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంటుంది, దాని వెనకాల ముసుగు, దాని వెనకాల వాడి యొక్క ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పరోక్షంగా ఈ బయలు ఆరాధన ఎట్లా జరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే బయలు అనే దేవత, దేవుడు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలు అనేక సార్లు అటువైపు తొలగిపోయినప్పుడల్లా దేవుడు వారిని శిక్షించాడు. అయితే ఈ బయలు ఆరాధనలో ముఖ్యంగా 3 విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో మొదటిది చైల్డ్ సాక్రిఫైస్ అంటే శిశువుల యొక్క బలి, రెండవది సెక్షువల్ డిప్రావిటీ అంటే లైంగిక అవినీతి, మూడవది ఫాల్స్ గాడ్ వర్షిప్ అంటే విగ్రహారాధన. ఇప్పుడు ఈ 3 కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అది ఎట్లా జరుగుతూ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిది చైల్డ్ సాక్రిఫైస్. మనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఈ బయలును ఆరాధించేవారు ఏం చేసేవారంటే చిన్న పిల్లలను ఈ బయలుకు బలిగా అర్పించేవారు. దాని ద్వారా వారికి మంచి జరుగుతుందని వారు నమ్మేవారు. ఇజ్రాయేలీలు కూడా ఇటువంటి హేయమైన కార్యాలను అనేక సందర్భాల్లో చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ చైల్డ్ సాక్రిఫైస్, ఈ బలి అనేది ప్రత్యక్షంగా జరగకపోయినా పరోక్షంగా జరుగుతూ ఉంది. అంటే దాని యొక్క ఉదంతమే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అబార్షన్ రేట్. అబార్షన్లు సర్వసాధారణం అయిపోయినాయి. ఒకప్పుడు అబార్షన్ అంటే అయ్యి బాబాయ్ అబార్షణ అన్నట్టు మాట్లాడేవారు. ఈ రోజుల్లో అబార్షన్ అంటే అదేదో కామనే కదా అన్న ఒక ఆలోచనలోనికి సమాజము నెట్టివేయబడింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే గమనించండి, ఈ ప్రపంచవ్యాప్తంగా అబార్షన్ రేట్ ఎట్లా పెరుగుతుంది అనేది మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ గమనించండి, ఇది 2024కి జస్ట్ ముందు తీసుకున్న మెట్రిక్స్ ఇవన్నీ. ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి, రష్యా యొక్క అబార్షన్ రేటు 53.7గా ఉంది. అంటే ప్రతి 1000 ప్రెగ్నెన్సీల్లో 54 ప్రెగ్నెన్సీలు అబార్షన్ బాట పడతా ఉన్నాయని డేటా ఇక్కడ తెలియజేస్తోంది. ఇది సామాన్యమైన రేటు కాదు, ఆల్మోస్ట్ క్లోజ్ టు 6%గా ఉంది. అంటే ప్రతి 100 ప్రెగ్నెన్సీలలో 6 ప్రెగ్నెన్సీలు అబార్షన్ వైపు దారి తీస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తులు అబార్షన్ చేయించుకోవడానికి ఉన్నారు అన్న డేటా ఇక్కడ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాలో ఈ రేటు చాలా అలార్మింగ్ రేటుగా ఉంది. అయితే మన ఇండియా సంగతి మనం చూసేటోకి ఇక్కడ మీరు గమనించండి, కేవలము 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లోనే ఏకంగా 11 lakhs పైన అబార్షన్స్ ఇండియాలో జరిగినట్టుగా, మహారాష్ట్ర స్టేట్లో మాత్రము 1.8 lakhs ఓన్లీ మహారాష్ట్ర స్టేట్లో అబార్షన్ జరిగినట్టుగా రిపోర్ట్ ఇక్కడ ఉంది. దీన్ని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడున్న ఇండియాలో పెరిగిపోతున్న అబార్షన్ రేట్ అయితేనేంటి, ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే అమెరికా వంటి దేశాలలో పెరుగుతున్న రేట్ అయితే ఏంటి, రష్యాలో తారాస్థాయికి చేరిన అబార్షన్ రేట్ ఏంటి, ఇప్పుడు మీరు చూస్తున్నవి అన్నీ కూడా ఇవి కేవలము అఫీషియల్ ఫిగర్స్ మాత్రమే. అంటే హాస్పిటల్స్లో రికార్డ్ అయిన డేటా మాత్రమే. అన్అఫీషియల్గా చూసుకుంటే గ్యారంటీగా రష్యాలో 12% వరకు ఉంది. ఇంకా ఇండియాలో కేవలం 11 lakhs కాదు, ఈ 23లో అయితే
20 lakhs వరకు అఫీషియల్ డేటా అయ్యి ఉండొచ్చని, అన్అఫీషియల్గా అయితే 50 లక్షల పైగా అబార్షన్స్ జరిగి ఉండొచ్చని ఒక అంచనా. ఇంకొక విషయాన్ని మీరు పిల్లరా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. చూడండి, ది సాటానిక్ అబార్షన్ క్లినిక్ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఫారిన్ కంట్రీస్లో. అంటే సాటానిక్ అబార్షన్ క్లినిక్ అంటే ఏంటంటే మీకు చాలామందికి తెలియదేమో, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కొన్ని గుంపులు సాతానుని ఆరాధిస్తూ ఉంటారు. వారు అఫీషియల్గా అబార్షన్ క్లినిక్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. సాటానిక్ అబార్షన్ క్లినిక్స్గా అవి మారుతూ ఉన్నాయి. అంటే వారు అదొక రిలీజియస్ రిచువల్గా, అది సాధారణంగా జరిగే కార్యముగా దాన్ని ప్రోత్సహించి ఒక ప్రత్యేకమైన క్లినిక్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సాతాను ఆరాధనకు సంబంధించిన విషయాలు మరెప్పుడన్నా మీకు క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, విషయం ఒకటే, ప్రపంచవ్యాప్తంగా నరబలి జరుగుతూ ఉంది. అంటే మనము పురాతన కాలములో చూసినట్లు కత్తులతో పిల్లలను చంపడం కాదు, కానీ పుట్టక ముందే వారిని లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ రేటు ప్రపంచవ్యాప్తంగా అలా ఇండియాలో ఎట్లా జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మీ కళ్ళ ముందుంచే ప్రయత్నం చేశాను. కాబట్టి బయలు ఆరాధన మొదటిది చైల్డ్ సాక్రిఫైస్, చిన్నపిల్లలను బలిగా ఇవ్వటము, రైజింగ్ అలార్మింగ్ ఈ యొక్క అబార్షన్ రేటే దానికి మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక రెండవది సెక్షువల్ డిప్రావిటీ, అంటే లైంగిక అవినీతి. మనం కనుక గమనించినట్లయితే ఈ బయలు లేకపోతే అష్టారోతు వంటి దేవతలను ఆరాధించేవారు వారు ఏం చేసేవారంటే, వారు కొన్ని పండగలను జరుపుకునేవారు. ఆ పండగలకు పెద్ద పెద్ద క్యాంప్స్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క టెంపుల్స్లోనే వారు బస చేస్తూ అక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే, ఎవరు భార్యను ఎవరు తీసుకొని వెళ్తారో తెలీదు. ఈ వైఫ్ స్వాపింగ్ అనేది చాలా ఘోరంగా ఈ మొదటి శతాబ్దంలో ఏంటి అంతకు ముందున్న ఈ చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి అని బయలు అష్టారోతు వంటి దేవతల గుళ్ళలో ఈ లైంగిక అసాంఘికత, అంటే ఒకరి భార్యను ఒకరు తీసుకొని పోయి అసాంఘిక కార్యక్రమాలు చేయటం అనేది, అంటే వారందరూ కూడా ఒక గుంపుగా కూరుకుంటారు. ఎవరికి నచ్చిన వారిని వారు తీసుకొని పోయి ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేసేవారు. ఇటువంటి ఈ సెక్షువల్ డిప్రావిటీ అనేది ఈ బయలు ఆరాధనలో, అష్టారోతు ఆరాధనలో మనకి చరిత్రలో కనిపిస్తుంది. నేటి కాలంలో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైఫ్ స్వాపింగ్ అనేది బాగా పెరిగిపోయింది. మన దేశంలో కూడా ఇంతకుముందు స్క్రీన్ పైన చూడండి ఒకసారి, కేరళ పోలీసులు ఈ యొక్క ర్యాకెట్ను ఇది వరకట రోజుల్లో ఆల్రెడీ బస్ట్ చేయటం జరిగింది. సుమారుగా ఒక 10 మందిని వారు అరెస్ట్ చేశారు ఈ వైఫ్ స్వాపింగ్కి పాల్పడుతున్న వారు. తర్వాత ఎంక్వైరీ చేసి అక్కడ జరుగుతున్నది ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా వారికి అర్థమైంది ఏంటంటే, ఇది చాలా పెద్ద గ్రూప్ అని. వీరి వాట్సాప్ గ్రూపులోనే 1000 మంది మెంబర్స్ ఈ సొసైటీలో ఉన్నట్టుగా వారు గుర్తించారు. కాబట్టి కేరళలో జరుగుతున్న ఈ వైఫ్ స్వాపింగ్ అనే సెక్షువల్ డిప్రావిటీ, ఈ యొక్క లైంగిక అసాంఘిక అవినీతిని ఈ యొక్క మన దేశానికి కూడా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఈ మధ్యన మన దేశంలో కూడా జరుగుతుంది. రీసెంట్గా నేను విన్నాను, బెంగళూరులో కూడా ఇటువంటి ర్యాకెట్ ఒకదాన్ని పోలీసులు అరెస్ట్ చేశారని. కాబట్టి క్రైస్తవులు పరిశుద్ధులు అపరిశుద్ధమైన కార్యాలు చేసే వారికి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అనే విషయాన్ని గమనించండి. అయితే ఈ సెక్షువల్ డిప్రావిటీలో ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు గమనించండి, పెళ్ళిళ్ళని చూసినట్లయితే పెళ్ళి అవటంతోనే పెటాకులా అన్నట్టుంది. ఇదివరకు పెళ్ళిళ్ళు పరిస్థితి ఎలా ఉండేదండి, మ్యారేజెస్ అనేది లాంగ్ స్టాండింగ్ ఉండేవి. నేటి కాలంలో ఈ డైవర్స్ రేట్ అనేది కూడా విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. మన దేశానికి కూడా అది పెరుగుతున్న సంకేతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హయ్యెస్ట్ డైవర్స్ రేట్ ఉన్న కంట్రీగా కూడా మరలా ఆ రష్యా ఉంది, దాన్ని గమనించాలి. ఇక్కడ స్క్రీన్ పైన మీరు కొన్ని స్టాటిస్టిక్స్ని కనుక మీరు గమనించినట్లయితే, ఇండియాలో హయ్యెస్ట్ ఈ యొక్క డివోర్స్ రేట్ ఉన్న స్టేట్గా మహారాష్ట్ర మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఈ డెమోగ్రాఫిక్స్ని కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా 25 నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్న జంటలు ఎక్కువగా డైవర్స్ తీసుకుంటున్నట్టుగా ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక్కడ గమనించండి, కింద 65+ అనే గ్రాఫ్ని గమనించండి. 65+ వాళ్ళు కూడా కొంతమంది మరి డివోర్స్ని తీసుకుంటున్నారంట. మరి వారికేమి పోయే కాలం నాకు తెలియదు కానీ, అయితే ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, ఈ
డివర్స్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో బాగా పెరుగుతోంది. నేటి ఈ యొక్క వివాహాలను కనుక మనం చూసినట్లయితే నాకైతే డక్అవుట్ అయిన క్రికెట్ బ్యాట్స్మెన్ గుర్తుకొస్తాడు. ఎందుకండి అలా అంటున్నారంటే, క్రికెట్ బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, ప్యాడ్స్ కట్టుకుంటాడు, గ్లౌజులు కట్టుకుంటాడు, ఇంకా చెప్పాలంటే రకరకాల ప్యాడింగ్ చేసుకుని గార్డ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా తయారై ఎక్సర్సైజ్ చేస్తా గ్రీజ్లోనికి వెళ్ళి మొదటి బాల్కు డక్అవుట్ అయి వచ్చేస్తాడు. ఆడ పరిస్థితిని కనుక మనం గమనిస్తే వాడు ఎంతసేపు ప్యాడ్లు కట్టుకున్నాడు, లేకపోతే ఆడు రెడీ అయినంతసేపు కూడా ఈ గ్లౌజులు అన్ని హెల్మెట్ అన్ని పెట్టుకుని ధరించుకున్నంతసేపు కూడా గ్రీజ్లో ఉండకుండా వాడు వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అయితే నేటి కాలంలో మ్యారేజ్లు కూడా కాళ్ళకు పారాని ఆరకముందే చాలా జంటలు విడిపోతూ ఉన్నారు. ఫస్ట్ నైట్ రోజే విడిపోయిన జంటలు అనేకములు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. పెళ్లి పందిరి ఇంకా తీయక ముందే ఆ యొక్క వివాహాన్ని రద్దు చేసుకున్న జంటలు మనకి తరచుగా ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, డివోర్స్ రేట్ అనేది ఇండియాలో మరి ముఖ్యంగా ప్రపంచంలో చాలా పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ కూడా పరోక్షముగా జరుగుతున్న బయలు ఆరాధన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మొదటిది చైల్డ్ సాక్రిఫైస్, అబార్షన్ల రూపంలో. రెండవది సెక్షువల్ డిప్రావిటీ, ఈ యొక్క వైఫ్ స్వాపింగ్, ఇతర ఉదంతాల రూపంలో. మూడవది విగ్రహారాధన. మనం గమనించినట్లయితే నేటి కాలం ఎలా ఉందండి, ప్రతి ఓడు కూడా మనిషే తను తాను దేవుడిగా ప్రకటించుకుంటున్న రోజులను మనము చూస్తూ ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే చాలామంది స్వామీజీలు ప్రపంచవ్యాప్తంగా తామే దేవుళ్ళమని ఆరాధనలు అందుకున్న ఘట్టాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మనుషులను దేవుడిగా మనుషులు ఆరాధిస్తున్న పిచ్చి ఘట్టాలను మనం చూస్తూ ఉన్నాం. సినీ నటి ఖుష్బూ గారి గురించి మీ అందరికీ తెలుసు. అయితే ఇదివరకు ఎప్పుడో తమిళనాడు ప్రాంతంలో ఆమెకు ఒక గుడి కట్టారు. ఒక ఖుష్బూ అనే సినీ నటికి తమిళనాడులో గుడి కట్టిన ఘట్టము మనందరికీ గుర్తుంది. నేటి కాలంలో ఇంకా అటువంటి మానవులకు సినీ స్టార్స్కు సంబంధించిన గుళ్ళు వెలుస్తూ ఉన్న సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే విగ్రహారాధన కూడా నిజమైన దేవుడి ఈ యొద్ద నుండి ప్రపంచము దూరంగా వెళ్ళుట ఈ రోజుల్లో ఇంకా ప్రాముఖ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, నేను ఇప్పటిదాకా ఏం చెప్పానంటే బయలు ఆరాధన బైబిల్లో మనం చూసాం. నేటి కాలంలో కూడా మన దేశంలో అయితేనేంటి, ప్రపంచవ్యాప్తంలో అయితే విచ్చలవిడిగా బయలు ఆరాధన జరుగుతూ ఉంది. అయితే అది ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరూ కూడా దానిని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఒకటి చైల్డ్ సాక్రిఫైస్, అబార్షన్ల రూపంలో. రెండు సెక్షువల్ డిప్రావిటీ, ఈ వైఫ్ స్వాపింగ్ మరియు ప్రపంచంలో పెరిగిపోయిన ఈ లైంగిక అనైతికత. మూడవది విచ్చలవిడిగా మనుషులను దేవుడిగా ఆరాధించి సినిమా స్టార్ల, రాజకీయ నాయకులకు ఈ గుళ్ళు కట్టే ఈ సంస్కృతి మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవులమైన మనందరూ కూడా దీనిని గమనించి, సాతాను ముసుగులో వస్తాడు ఎప్పుడు కూడా. మనము జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలో కూడా సాతాను యొక్క ఆలోచన ఉందో లేదో గ్రహించి దేవుడి ఎడల దైవభక్తి కలిగి మరి ముఖ్యంగా దేవునితో సాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనకి పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.